ఏ దేవుడికైనా వడపప్పు నివేదనగా పెడతారు. పర్టిక్యులర్‌గా శ్రీరామనవమి అప్పుడు వడపప్పుని నివేదనగా పెడుతూ ఉంటారు. మరి దీని గురించిన వివరాలు ఈ వీడియోలో చూద్దాం. దేవుడి పూజలో అతి ముఖ్యమైన నివేదనగా వడపప్పుకి ప్రత్యేక స్థానం ఉంది. ఇవి పెసరపప్పు గాని లేదా శనగలు గాని నానబెట్టి ఆ పచ్చిపప్పునే ప్రసాదంగా తీసుకుంటారు. ఇలా పచ్చివి ప్రసాదంగా స్వీకరించడం వెనకాల వాటిలో సద్గుణాలే కారణం. అదే కాదు, ప్రత్యేక సందర్భాల్లో నూనె పిండి వంటలు చేసుకుంటాం. ఆ పిండి వంటలు ఆరగించి మనకి జీర్ణశక్తి తక్కువై జీర్ణాశయం పనిచేయటం మందగిస్తుంది. దానివల్ల మన శరీరం, మనస్సు, బుద్ధి అన్నీ చురుకుదనాన్ని కోల్పోతాయి. దానివల్ల జడత్వం వచ్చి ఆలోచనాశక్తి తగ్గుతుంది. ఈ గుణాలు కల పదార్థాలు తినే ముందే మనం ఈ వడపప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం. శనగలు శీతాన్ని, పైత్యాన్ని, కఫాన్ని పోగొడతాయి. అత్యంత బలవర్ధకమైన ఆహారం. చర్మం మెరుపు తగ్గకుండా కాపాడతాయి. పెసలు కూడా శీతలాన్ని కలిగిస్తాయి. కఫాన్ని, పైత్యాన్ని హరిస్తాయి. అతిసారాన్ని, మూత్రదోషాలను, మూత్ర సంబంధిత దోషాలను, మందాగ్నిని తగ్గిస్తాయి. జ్వరాన్ని తగ్గిస్తాయి. గొంతులో వికారాన్ని తగ్గిస్తాయి. జఠరాగ్నిని, బలాన్ని ఎక్కువ చేస్తాయి. కడుపులో మంటను తగ్గించి పుష్టికరంగా పనిచేస్తాయి. గుండెల్లో మంటను తగ్గిస్తాయి. పచ్చపు ఆహారంగా పెసరకట్టుని చెప్తారు. కొన్ని ప్రదేశాల్లో పొట్టుతో ఉన్న పెసరపప్పు సకల రోగాలను తగ్గిస్తుందన్న నమ్మకం ఉంది. పాలకు బదులుగా పెసరకట్టు లేదా శనగకట్టు వాడొచ్చు అని ఆయుర్వేదంలో పేర్కొన్నారు. దాన్ని బట్టే ఇవి ఎంత బలవర్ధకమో, ఎంత మంచి ఆహారమో, పుష్టికరమో తెలుస్తోంది కదా. రుచి కోసం మనం మానవులం కాబట్టి రకరకాల తిండి పదార్థాలు, అవి కూడా బాగా పక్వం చేసి రుచి కోసం ఉప్పులు, కారాలు, నూనెలు, పోపులు కలిపి ఎన్నో విందులు ఆరగిస్తాం. కానీ ఇవన్నీ రుచిని కలిగించడానికి ఎంత ఉపయోగపడతాయో రజస్తమో గుణాలను కూడా పెంచుతాయి. అందుకని మనలో సాత్విక గుణాన్ని పెంపొందించి ఈ పిండి వంటల యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి వడపప్పు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఉడికించడం వల్ల దానిలో ఈ సత్వగుణం తగ్గిపోతుంది. కాబట్టి ఇలా నానబెట్టి అలాగే స్వీకరించడం అనే ఆనవాయితీ పెట్టారు. 1 కేజీ పెసలు 40 గుడ్లతో సమానమని, లేదా 5 లీటర్ల ఆవుపాలతో సమానమని, శనగలు రోజు మొలకెత్తించి ఆరగించడం వల్ల టానిక్లా పనిచేస్తుందని ఇప్పటి డాక్టర్స్ కూడా చెప్తున్నారు. భోజరాజు, కాళిదాసు సమయంలోనే పెసలు పొట్టుతో తినడం విటమిన్స్కి కారకం అని భావించేవారని అప్పటి కావ్యాల్లో ప్రస్ఫుటంగా ఆధారాలు దొరికాయి. దీని బట్టి అప్పటివారే ఈ పెసలను ఆరోగ్యరీత్యా వాడేవారని అర్థమవుతోంది కదా. మన పూర్వీకుల ముందుచూపు కూడా తెలుస్తోంది. ఇవి అలాగే పచ్చిగా తింటే ఏమి ఉపయోగమో, ఉడికిస్తే ఏమి ఉపయోగమో, వేయిస్తే ఎలా ఉపయోగమో మన ఆరోగ్య పాకశాస్త్రాల్లో ఉన్నాయి. అందుకే వీటిని బుధుడు, గురుడు వీరికి ఇష్టమైన ధాన్యంగా కూడా పేర్కొంటారు మన పూర్వీకులు. దానివల్ల బుద్ధి కుశలత పెరుగుతుందని, మేధస్సు వృద్ధి చెందుతుందని, సాత్వికమైన గుణాల వల్ల మనలో తామసాన్ని నివారించి తేజస్సుని పెంచుతుందని చెప్పారు. అందుకే వడపప్పు ఇప్పటికీ తన ప్రాముఖ్యతని చాటుకుంటోంది మన పూజల్లో. కాబట్టి అతి సులువైన ఈ నైవేద్యం గురించి తెలిసింది కదండి. దీన్ని నలుగురికి చాటి చెప్దాం.